హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఏంటి స్టార్టింగ్ రైస్ కలిపేస్తున్నాను అనుకుంటున్నారండి. పులిహోర కలుపుతున్నాను. సో వచ్చేసి కర్రీ లీవ్స్, మనకి కరివేపాకు ఉంటుంది కదా, సో పచ్చి కరివేపాకుని వేడివేడి అన్నంలోని కప్పి పెట్టాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది పులిహోర వచ్చేసి. సో దాన్ని వదినిచ్చిన ఐడియా అనమాట. సో అయిపోయిన తర్వాత ఇగోండి పోపుల దినుసులు అన్నీ ఫ్రై చేసి ఉంచాను. ఆల్రెడీ అన్నం ఏంటి ఎల్లోగా ఉంది రైస్ అనుకుంటున్నారండి. ఆల్రెడీ అందులో పసుపు ఉప్పు వేసేసి ఉడకబెట్టి వార్చి పెట్టిన రైస్ అండి అది. సో దానిలో వచ్చేసి ఇది పల్లీలు అండ్ శనగపప్పు, మినప్పప్పు, చిన్న అల్లం ముక్కలు చూడండి ఎలా కట్ చేశాను, చాలా చిన్ని ముక్కలు అనమాట. సో కరివేపాకు, ఎండుమిర్చి, ఇది కామన్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసినవి. సో ఇందులో వేద్దాం. అవి వచ్చేసి వదిన వచ్చి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచారు. జస్ట్ నేను వెళ్ళి అలా కలిపేశాను అనమాట. సో అవర్చిన దాని మీద అయ్యవారు చెయ్యేస్తారంటారు కదా, సో అలా అనమాట. నేను అలా చెయ్యేసి క్రెడిట్ గోస్ టు జస్ట్ సుజీ అన్నమాట. నాకే వస్తుంది క్రెడిట్. ఎంతమంది వీడియో చూశారు, ఎలా ఉంది పులిహోర అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆఫ్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది వచ్చి లెమన్ పులిహోర కాదు, అలాగని చింతపండు పులిహోర అంతకంటే కాదండి. సో ఏం పులిహోర అన్నది చివరిలో చూపిస్తాను చూడండి. చాలా సర్ప్రైజ్ అనమాట. తప్పకుండా మీరు చూడాల్సిన వీడియో ఇది. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ ప్రిపేర్ చేసింది ఎలాగో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రిపేర్ చేయడం మేము వీడియో తీయడానికి అసలు మాకు కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకనేసి నేను ఆ ఇంగ్రీడియంట్ వచ్చి ప్రిపరేషన్ వీడియో తీయలేకపోయాను. బట్ అది ఎలా చేశాను అన్నది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి పోపు దినుసులు అన్నీ రైస్కి మనకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డెఫినెట్గా మనం అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. సో రైస్ ఆల్రెడీ పొడిపొడలాడుతూ చక్కగా ఉంది కనుక మనకు పెద్ద కష్టమే ఉండదండి. ఇది కొంచెం ఎల్లోయిష్ ఉంది కదా, సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్ వేయబోసరికి ఆటోమేటిక్గా మనకి కరెక్ట్గా లెమన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటా అని చూస్తున్నారండి, చాలా బాగుంటుంది. సో స్పెషలీ ప్రజెంట్ మనకు బాగా మ్యాంగోస్ అనేవి దొరుకుతున్నాయి కదా, సో మామిడికాయలు. సో దాంతో స్పెషల్ అన్నమాట. ఇదిగోండి మామిడికాయ పులిహోర. ఏంటిది మామిడికాయలు అంటున్నారు, ఇలా ఉంది ఏంటి పేస్ట్ లాగా అనుకుంటున్నారా? లేదండి, అది వచ్చేసి వదిన వచ్చి కోరేసి అంతాన ఆ కోరు అండ్ కొంచెం అల్లం పచ్చిమిర్చి కలిపి ముద్ద చేసి అది కూడా ఇందులో వేసి కరివేపాకు వేసి బాగా దగ్గరికి వేపారనమాట ఆయిల్లోని. చూడండి ఆయిల్ అంతా మనకు బయటకు వచ్చేయాలి. సో ఎలా వచ్చింది చూపిస్తాను చూడండి. ఆయిల్ అదిగోండి మనకి, అంటే ఇలా వంపితే మనకు ఆయిల్ పడుతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా ఇంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో వచ్చి 2 స్పూన్స్ నేను వేసి ముందు కలుపుతున్నాను. ఎందుకంటే అంతా ఒకసారి వేసేస్తే మనకు పులుపు అనేది ఎక్కువైపోవచ్చు, తక్కువ అవ్వచ్చు. సో అందుకని ముందు 2 స్పూన్స్ వేసి మిక్స్ చేశాను. ఆఫ్టర్ మనకు కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూడొచ్చు. కొంతమంది టేస్ట్ చూడకుండానే వండుతారు. అఫ్కోర్స్ నేనైతే టేస్ట్ చూడండి, మెజర్మెంట్గా ట్రై చేస్తాను. మ్యాక్సిమం పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ అనుకుంటేనే కర్రీస్ కూడా మ్యాక్సిమం ట్రై టేస్ట్ అనేవి చేయను అనమాట. సో బాగా కలిపారండి. నాకైతే కొంచెం చాలేదనిపించింది. సో ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేశాను నేను మళ్ళీని. మ్యాక్సిమం 4 స్పూన్స్ పడ్డది నాకు వచ్చి. ఇవి వచ్చేసి 3 మ్యాంగోస్ అండి, మీడియం సైజ్ 3 మ్యాంగోస్కి పడ్డాయి. సో చూసారు కదా ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్ అండి, చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి నేను తినేస్తానండి. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి పులిహోర చూస్తే. చాలా బాగుంటుంది కదండి. బిర్యానీ చూసినా మనకి వాటర్ అనేది నోట్లోని ఊరదు, కానీ సో పులిహోర చూస్తే డెఫినెట్గా. చూసారా, ఇగోండి తినేద్దామా. సో పోపు అంతా బాగా కలిసింది చూడండి, ఎంత బాగా కలిసిందో. సో ఇది పులిహోర అనేది ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ బిఫోర్ మనకి ప్రిపేర్ చేసుకోవాలి. సో మేము వచ్చి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసాం. ఈవినింగ్ తినడంలో చాలా టేస్ట్ బాగుందన్నమాట, మంచి టేస్ట్ వచ్చింది. సో దగ్గరికి నొక్కాలి మనకు ఆ మామిడికాయ టేస్ట్ అనేది. మామిడికాయనే కాదండి, పులిహోర చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదైనా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నానాలి కొంచెం పులిహోర అనేది, నానితే పొడిగా. ఇంకా రైస్ చూసాను ఇందాకటి మీద ఇంకా పొడిగా అయ్యింది. కంప్లీట్ అయిపోయింది. దీనికి ఒక స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేసామండి మేము. అఫ్కోర్స్ దాంతో తినడానికి కాదు. ఇంకా చూడండి ఇది కొంచెం మిగిలిపోయింది. చూసారు కదా, మొత్తం పడలేదండి, ఇలా అయింది. చాలా టేస్ట్ బాగుంది. సో టేస్ట్ చూసాం పర్ఫెక్ట్. దానికి ఒక స్వీట్ కూడా ప్రిపేర్ చేసాం. సో ఇవి వచ్చి రవ్వ లడ్డూలు. ఈ ప్రిపరేషన్ వచ్చి ఎలా ప్రిపేర్ చేస్తానది నా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఎవరైనా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ని కామెంట్ పెట్టండి, నాకు కామెంట్ చాలా ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులోకి వెళ్ళి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంది పులిహోర అనేది. ఎంతమంది ఇలాంటి పులిహోర తిన్నారనేది కూడా చెప్పండి నాకు.
ఎందుకంటే చాలామంది తినే ఉంటారు. సో తినలేని వాళ్ళ కోసం మ్యాంగో పులిహోర చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి లైక్ అండ్ షేర్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.